అందరికీ నమస్కారం అండి. మాది పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ డివిజన్ బామిని మండలం గనసర ఆర్ఎస్కే పరిధిలో పనిచేస్తున్నాను. నా పేరు శివప్రసాద్. నేను మెంటర్గా వర్క్ చేస్తున్నాను. నేను ప్యాడీ వేసుకోవడం జరిగింది. ప్యాడీలో కలుపు నివారణ కొరకు రీజనల్ అధికారుల సూచనల మేరకు నూకలు జల్లడం జరిగింది. నూకలు జల్లిన తర్వాత మొదటగా వారంలో నేను పరిశీలించినప్పుడు నూకలన్నీ కూడా మొత్తం నాచు కలర్లోకి రావడం జరిగింది. రెండోసారి వచ్చి రెండవ వారం వచ్చి చూసినప్పటికీ నాచు ఎక్కువగా పేరుకుపోవడం జరిగింది. ఈ విధంగా జరిగిన తర్వాత నేను మొత్తం 5 సెంట్లలో నూకలు వేయడం జరిగింది. ఈ 5 సెంట్లలో కూడా కలుపు నాకు లాస్ట్ ఇయర్ ఎక్కువగా రావడం జరిగింది. కానీ ఈ సంవత్సరం అంత ఎక్కువగా రావడం జరగలేదు. అంటే లాస్ట్ ఇయర్ 100% వస్తే ఈ సంవత్సరం 30% కలుపు మాత్రమే వచ్చింది. నా దానిలో వాటర్ కూడా ఎక్కువ ఉంది. ఎక్కడైతే ఆరుతడిగా ఉందో అక్కడ మాత్రమే ఎక్కువగా కలుపు కనిపించడం అనేది జరిగింది. ఈ విధంగా ఎక్కడా కూడా కలుపు అనేది అక్కడక్కడ రావడం జరిగింది తప్పించి కలుపు ఎక్కువగా రావడం అనేది జరగలేదు. ఈ నా పొలాన్ని నేను మాత్రమే కాకుండా నా ఎఫ్ఎస్లు మరియు చుట్టుపక్కల రైతులను కూడా పరిశీలించడం జరిగింది. నేను ఎప్పుడైతే నూకలేసానో ఆ రోజు నా చుట్టుపక్కల ఉండే అందరు రైతులు కూడా నవ్వారు. వీడికి ఏం పని లేదు, బియ్యం నూకలు తెచ్చి జల్లుతాడు, ఎందుకో తెలియకుండా ఇది వేస్ట్ చేస్తాడు అమౌంట్ అని అన్నారు. కానీ ఈరోజు వాళ్ళు చూసి అవును నువ్వు చేసింది నిజమే అని అంతగా ఎక్కువ కలుపు రాలేదని చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా వచ్చే సంవత్సరం నుంచి ఈ పద్ధతులు పాటిస్తామని చెప్పడం జరిగింది. మేము కూడా చేస్తాం, చేసిన తర్వాత మా యొక్క రిజల్ట్ని కూడా పక్క రైతులకు చెప్తామని చెప్పడం జరిగింది. ఇప్పటి వరకు మనం నూకలు వేసిన పొలం చూసాం. ఇది నూకలు వేయని పొలం. ఈ నూకలు వేయని పొలంలో అక్కడ ఓన్లీ నూకలు వేసిన పొలంలో ఒక కప్ప రోడ్డు మాత్రమే అక్కడక్కడ కనిపించింది. కానీ ఈ నూకలు వేయని పొలంలో 5-6 రకాల కలుపు అనేది రావడం జరిగింది. మీరు చూడొచ్చు. అదేవిధంగా ఎఫ్ఎస్లు అదేవిధంగా తోటి రైతులు కూడా చూశారు. చూడండి, ఈ నూకల వేయి పొలంలో కలుపు అనేది చాలా ఎక్కువగా ఉన్నది. ఎవరైతే ఈ కలుపు ఎక్కువగా ఉన్నదో ఆ రైతుకు కూడా మన పొలాన్ని చూడడం జరిగింది. ఆయన కూడా చూసి మీరు వేసినప్పుడు నవ్వుకున్నాం, కానీ ఇప్పుడు కలుపు అనేది బాగా నివారణ మీకు జరిగింది, మాకు కలుపు అనేది ఎక్కువగా రావడం జరిగిందని ఆయన చుట్టుపక్కల రైతులు కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా వచ్చే సంవత్సరం ఆయన కూడా నూకలు వేస్తారని చెప్పడం జరిగింది. గ్రామంలో ఉండే రైతులు అదేవిధంగా నా ఎఫ్ఎస్లు కూడా ఈ పంటలను అదేవిధంగా నూకలు వేసిన వలన కలుపు నివారణ ఏ విధంగా జరిగిందని పరిశీలించడం జరిగింది. కలుపు నివారణ జరిగిందని తెలుసుకొని వాళ్ళు కూడా వచ్చే సంవత్సరం వాళ్ళ ప్యాడీలో ఈ నూకలను వేసి కలుపు నివారణ చేస్తారని చెప్పడం జరిగింది.